శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయం భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల్ అంబేద్కర్ల అనుభవములు. ఈ విశ్వమందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా చీకట్లో తాడును గాని దండంను గాని చూచి పామును అనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడుచున్నట్లుగా అనిపించున్నది కానీ అంతర్గతంగా ఉన్న సత్యం తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచినట్లు చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమడ్ పంతు మనకు ఒక కొత్త రకం పూజా విధానం బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుట ఆనంద పాష్పములనే వేడి నీళ్ళను ఉపయోగించదము గాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనం వారి శరీరమునకు పూసెదము గాక. దృఢ విశ్వాసమును వస్త్రంతో వారి శరీరమును కప్పెదము గాక. అష్ట సాత్విక భావములనుడి 8 తామర పుష్పములను సమర్పించదము గాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదము గాక. భావమును బుక్కవారి శిరసుపై జల్లి భక్తి అనే మొలతనాడును కట్టెదము గాక. మన శిరస్సును వారి బొటన వేలుపై ఉంచదము గాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వం వారికి సమర్పించటం కాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మటి ఇటు ప్రార్థించదము. మా మనస్సును అంతర్ముఖము చేయుము. దాని లోపల వైపు పోనట్లు చేయుము. నిత్యానిత్యములు గల తారతమ్యమును తెలుసుకొనుము. శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువుల యందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వస్వము నీకు అర్పించదము. సుఖదుఖము భావమును కలగకుండానట్లు మా నేత్రమును నీవిగా చెయ్యము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకునుచు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యము. మా చంచల మనసును నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలో కథల వైపు మరలుతాము. భక్త పంతు. ఒకనాడు పంతు అనుభక్తుడు మరొక సద్గురుని శిష్యుని అదృష్టవశమును షిరిడీకి వచ్చాను. అతనికి షిరిడీ పోవు ఇచ్చా లేకుండాను. కానీ తానొకటి తలిచి దైవం ఇంకొకటి తలచినందరు. అతడు BBCI రైల్వే స్టేషన్లో పోచుండగా అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండాను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగాను. అతడు తన గురువుని దర్శించి షిరిడీకి పోవునట్లు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతునకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చాను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడు బాబా అతను ఇంకొక గురువు తాలూకా శిష్యులను గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెప్పుచు తన గురువు నంది భక్తి నిలుచున్న ఈ క్రింది విధముగా పలికాను. ఏమైనను కానిండి, పట్టు విడవరాదు. నీ గురిని యందే ఆశ్రయం నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండము. ఎప్పుడూ వారి ధ్యానమందే మునిగి ఉండము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యంను గ్రహించాను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అతడుండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడియుటచే సాధనం యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగుణ బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశానని తెలుసుకుంటేమి. 1910లో పతిలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించాను. సాయిబాబా చూచుటకు మనసులో కోరిక పుట్టాను. సర్వ విధములు సన్నాహములు బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను.
అతడు మసీదుకు పోయాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేయించెను. బాబా ఆమె బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రను తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరం చెమట పట్టెను. అతడు చచ్చిన వాళ్ళనే పడెను. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరు. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనే గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకుని వాళ్ళని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్టు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె ఎంటచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్టు లేదా భక్తుడి దేవాలయం పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు ఏడ్చుండగా బాబా ఆమె ఇట్లు ఓదార్చెను. ఇట్లు ఏడవవలదు, కొంతసేపాగము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసక తీసుకుని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యం వచ్చెను. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యాను. వాడలోని తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పిదలే కుటుంబం అంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితలే బాబా దర్శనముకే భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదం నొత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకం, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతన్ని అందరూ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలను ఇచ్చాను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టిని నిగర్చి కండ్ల నుండి ఆనంద బాష్పమును రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావమును ధని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా పూజించి శరణు వేడును వానికే భగవంతుని తోడ్పడను. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకు మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఉదయ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాబు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చుచుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజింపము, నీవు మూయలు పొందెదవు. పితలే విని ప్రసాదమును అంగీకరించాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములై వచ్చి ప్రార్థించాను. ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చానని బాబా మాటలు అర్థం గ్రహింపలేకుండాను. దీన్ని తెలుసుకుని వెళ్ళను కుతూహలంతో గాని బాబా ఊరుకొనెను. స్వగృహముకు పోయి తన ముసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చానని అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇంట్లోనే, నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజన స్వామిని ఆమోదించి వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. మీ తండ్రి గారు చనిపోయిన వరకు వారిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి. నీ అదృష్టవంతుడు ఒకటి చేత అక్కల్కోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యం జప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు. కాబట్టి ఇక మీదటగా జాగ్రత్తగా నుండు, సంశయమును దూరాలోచనను విడుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము, సత్ప్రవర్తనను అవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయిని పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలు కొనిపినారు. నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామ్యునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగాను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించాను. అప్పటి నుండి తన నడవడిని గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. అంబేడ్కర్ గారు
పూనాసివాసి గోపాల్ నారాయణ అంబేడ్కర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలో జహ్వాద్ స్టేషన్లో ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరి ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నించను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారం 7 ఏళ్ళు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టం చెప్పుచుండెను. 1916లో అతని స్థితి చాలా హీనంగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడి భార్య షిరిడీ వచ్చి 2 మాసములు నుండెను. దీక్షితువాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకొనెను. అతడు ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్ మేన్కర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబేడ్కర్ని పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్ర చదివితివా అని అడుగుచూ పుస్తకం ఇచ్చాను. అంబేడ్కర్ దాన్ని తీసుకుని చదువునిచ్చాను. పుస్తకం తెరిచి చూచరికి ఈ కథ వచ్చాను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవింపక తప్పదు. కర్మానుభవం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తైనను బాధ అనుభవింపవలను. చచ్చుటకు ముందు కొంతకాలం మేళ నీ కర్మ అనుభవించరాదు. గత జన్మ పాపములను నేల తుడిచి వేయరాదు. దాన్ని శాశ్వతంగా పోయినట్లు చెయ్యము. సమయోచితంగా ఈ కథను చదివి అంబేడ్కర్ మిగులు ఆశ్చర్యపడెను. వాడి మనసు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారంగా లభించపంచనచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతను దయాళుత్వమును చూసి అంబేడ్కర్ బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యాను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదమును పొందెను. వాని శ్రేయస్సును వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించగలిగాను. మిగిలిన జీవితాంతో సుఖంగా గడిపాను. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయం సంపూర్ణం.